తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలోని పరశురాముడు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఏడాదిలో 11 నెలల నీటిలోనే ఉండి ఒక్క వైశాఖ మాసంలో దర్శనమిచ్చే రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వైశాఖ పూర్ణిమ పర్వదినం కావడంతో శ్రీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, పార్వతీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వచ్చిన భక్తులకు దేవస్థాన సహకారంతో అన్నదానాన్ని నిర్వహించారు. వైశాఖ మాసం బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని గురువారం పెనుమంటలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దేవస్థాన చైర్మన్ తమ్లంపూడి సాయినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయం వద్ద అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సన్నిధిరాజు బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం గ్రామస్తులు సారే, చీర, చనివిడి పానకాలను మేళతాళాలతో కావిలతో తెచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు తేతలి సుధీర్ రెడ్డి, యువజన విభాగ మండల అధ్యక్షులు కొవ్వూరి నాగమోహన రాజారెడ్డి, సత్య చిరంజీవి రెడ్డి, నల్లిమిల్లి రామరెడ్డి, తేతలి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటీతత్వం ఉంటే ఉన్నత స్థాయికి ఎదగవచ్చునని ఉండి ఎంపీడీఓ ఎస్ రవీంద్ర పేర్కొన్నారు. మండలంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నగదు బహుమతుల ప్రదానోత్సవాన్ని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు కట్టిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీడీఓతో పాటు ఎంఈఓ బి వినాయకుడు, సంస్థ ప్రధాన కార్యదర్శి పిరిమిచ్చి రామకృష్ణంరాజు, మండల కన్వీనర్ కొమ్మన నాగబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండగండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు డి రమ్య, బి సుభాష్ని, ఎం గణేష్, ఉండికి చెందిన మాన్య చాతుర్యులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే ఈ మానవత అనేది ఏంటంటే చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇవాళ నిర్వహించబడినటువంటి 10th క్లాస్లో ఉత్తీర్ణత మంచి ప్రతిభని కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నైతిక విలువలు దిగజారుతున్న ఈ సమాజంలో ఆ విలువల్ని పెంచాలనే ఒక సదుద్దేశంతో, ఒక సత్సంకల్పంతో, అలాగే పేదవాడి అంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళ కన్నీరు తుడవాలనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నందుకు నిజంగా వారికి చేతులెత్తి నమస్సుమాంజలు ముందుగా తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు ఇటువంటివి నిర్వహించాలని, అలాగే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈరోజు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని, తదుపరి వారంతా కూడా అందరిలో ఈ నైతిక విలువల్ని వారు పెంపొందించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా ఈ తెలియజేసి వాళ్ళలో ఈ విలువల్ని పెంపొందింపజేయాలని
అలా అందరినీ కోరుకుంటూ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అన్నవరపాడులో గల వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా చక్ర స్నానం పుష్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామివారి ఆలయం మాజీ చైర్మన్ గదిగోపు గంగాధర్, రెంకిట్ల కట్లయ్య, పాతూరి నాగేశ్వరరావు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీ నన్న యూనివర్సిటీలో నిర్వహించడం కోసం తగిన మానవ వనరులు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మధులత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెలగలపూడి నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో చేపట్టిన ప్రణాళికపై కలెక్టర్ మాధవలత వివరించారు. అరిషడ్ వర్గాల మాయలో భ్రాంతి గురయ్యే వారు గురుముఖం ద్వారా తాత్విక జ్ఞానం పొందడం ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. వైశాఖ పూర్ణమి సందర్భంగా పిఠాపురం ఆశ్రమ ప్రాంగణంలో ఆయన అనుగ్రహ భాషణ చేశారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసేవి ఆధ్యాత్మికత, తత్వజ్ఞానమని అన్నారు. మానవునికి ముక్తి మార్గాన్ని చూపించేందుకు అన్ని మతాలు పాటుపడుతున్నాయని అన్నారు. ధర్మ సూత్రాలను ఆచరించాలని తెలిపారు. ప్రతి వ్యక్తి రోజులో కొంత సమయం త్రయ సాధనకు కేటాయించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ప్రముఖ కవి వాసిలి వసంత్ కుమార్ రచించిన చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు గోడ పత్రికను, తత్వజ్ఞాన హిందీ త్రైమాసిక మోడల్ పత్రికను పీఠాధిపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వాసిలి వసంత్ కుమార్ వినియోగదారుల కోర్టు జిల్లా జడ్జి చుక్క సుశీల, చిన్నారుల వికల ఉమామహేశ్వరి, జ్యోత్స్న, రేఖ ఉమామహేశ్వరి, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ అనుకుల రవితేజ, ఎన్టీవీ వర్మ, ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సదస్సు ద్వారా బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రోజు బౌద్ధ పౌర్ణమి. ఆ సందర్భంగా మన అందరిలో కూడా ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని మనందరం కూడా పొంది ధరించగలిగినట్లయితే ఆధ్యాత్మిక తత్వం మనలో శాంతి తత్వాన్ని, సహనాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా మన దైనందిన జీవన విధానంలో మనందరం కూడా సుఖంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. ఈనాటి ప్రపంచంలో, సమాజంలో అనేక రూపాలుగా యుద్ధ వాతావరణం ఏర్పడింది, హింసాత్మక వాతావరణం ఏర్పడింది, ద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి ఉంది. అది మతాల రూపంలో, రాజకీయాల రూపంలో, ప్రాంతీయ తత్వాల రూపంలో, భాషా తత్వాల రూపంలో అనేక రూపాలుగా ద్వేష భావ స్వరూపమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిగా మార్చాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తత్వం ప్రతి ఒక్కరికి అవసరము. ఆధ్యాత్మిక తత్వం అన్ని మత ధర్మాల్లో కూడా చెప్పబడినటువంటి అంశము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. కాబట్టి మనందరిలో మానవత్వం అనేటువంటి మతాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మనందరిలో కూడా ఈశ్వరత్వం తెలుసుకుని తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా మానవత్వపు విలువలు మనలో సమాజంలో వృద్ధి చెందాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అవసరం. కాబట్టి బౌద్ధ పౌర్ణమి సందర్భంగా
బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి రోజు. ఈ రోజులు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానోదయం మనందరిలో ఏర్పరచుకోగలిగినట్లయితే సమాజం సుఖంగా, శాంతిగా, సంతోషంగా మనుగడ సాగిస్తూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు ఒక 3 ఆక్సిజన్ సిలిండర్ల కింద మనకు ఉపయోగపడతాయి. ఈనాటి బంగారు మాట. లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.